హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఫిష్ ఫ్రై చాలా సింపుల్ అండి. ఫిష్ ఫ్రైలో ముళ్ళు ఉంటుంది, తినం మేము అంటారండి. కానీ తినే పద్ధతిలో తింటే ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలండి, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ అండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 లెమన్ కట్ చేసి పెట్టుకున్నానండి, అలాగే అల్లం పేస్ట్, 2 మిర్చి, ఇది కార్న్ పౌడర్ అండి, ఇదేమో చికెన్ మసాలా పౌడర్ చెప్పానండి, ఇది ఫిష్ ఫ్రై కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఫుడ్ కలర్, పసుపు, 2 మిర్చి అండి. తయారీ విధానం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ని అంతా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకున్నానండి నీట్గా నేను. తర్వాత అల్లం పేస్ట్ని నీట్గా పీస్కంతా పట్టేట్టుగా చేతితోనే అప్లై చేశానండి నేను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసానండి, అలాగే కార్న్ పౌడరు, అది చికెన్ మసాలా పౌడర్ అండి, చికెన్ మసాలా పౌడర్, కార్న్ పౌడర్, పసుపు వేసేసి మొత్తం నీట్గా అప్లై చేస్తున్నానండి. చూడండి ఒకసారి, నీట్గా మొత్తం పీస్కి పట్టేట్టుగా అప్లై చేయాలండి. నేనైతే నీట్గా వేస్తున్నానండి, వేసి అప్లై చేశానండి. చూడండి, పీస్కి చేతితోనే అప్లై చేశానండి. నేను కారం యాడ్ చేయలేదండి, మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోండి. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని అందులోకి యాడ్ చేస్తున్నానండి. చూడండి, నీట్గా అంతా పిండేసానండి. చూడండి, పీస్కి పులుపు రావాలి కదండి తినేటప్పుడు. నీట్గా పూసేసి దానికి అంటేంటుగా నిమ్మకాయ పులుసు అండి, అది నిమ్మకాయ పులుసు నీట్గా అంతా వేసేసానండి. వేసి బాగా మిక్స్ చేశానండి. చూడండి, నీట్గా అప్లై చేశాను, ఎంత బాగా అల్లం పేస్ట్ కలిసింది. అలా అప్లై చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టి నానేస్తే బాగుంటుందండి. ఇదే అండి చిల్లీ చికెన్ మసాలా. ఈ మసాలాని ఈ ఫిష్ ఫ్రైలో కానీ చికెన్ పకోడా మసాలాలో కానీ యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫిష్ బాగా నానింటుందండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ఆ ప్యాన్లో తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవుతుంది చూసారా, ఆయిల్ హీట్ అవ్వగానే మనం కలిపట్టుకున్న ఫిష్ని అందులో వేసానండి. ఒక్కొక్కటిగా వేయాలండి, అన్నీ ఒకేసారి వేస్తే అది కలిసిపోయి తీయడానికి మసాలా మనం అప్లై చేసిన పౌడర్ అంతా కలిసిపోయి మనం గరిట పెడతాం కదండి, ఆ గరిటకి వచ్చేస్తుందండి. కాబట్టి నీట్గా ఒక్కొక్కటిగా వేసుకోండి. చూడండి ఎలా ఉడుకుతుందో, ఇలా డీప్ ఫ్రై అవుతుంది చూసారా, అలా బ్రౌనిష్ కలర్లో వస్తుందండి. అలా బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేసిందో అంతేనండి. ఫిష్ అన్నీ అలానే వేయించుకోవాలండి నీట్గా. చూడండి ఇంతగా వేయించుకున్నాను. డీప్ ఫ్రై అలా చేసుకోవాలండి, డీప్ ఫ్రై అంతేనండి. వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆనియన్స్తో చూడండి, మిర్చి కూడా కనిపిస్తుంది మనకి ఎంత బాగా. అంతే అండి, చాలా సింపుల్. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.